2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. భరణి నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. భరణి నక్షత్రము, భరణి యోని త్రీని అంటారు. భరణి నక్షత్రం కోసం కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి అనుకుంటే, ముందు మనం ఎలాంటి గుణగణాలు ఉంటాయి, ఎక్కడ వీళ్ళ యొక్క కర్మ ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళకి జనరల్లీ ఏంటి అంటే నిర్బంధించబడినటువంటి జీవితాంతం ఉంటుందండి. అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి. శాస్త్రం చెప్పేటువంటిది పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల దాకా ఒకలా ఉంటే 20 నుంచి 40 నుంచి 60 ఇలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే జీవితంలో అన్నీ ఉంటాయి. బంగారుపు పంజరంలో చిలుక, స్వేచ్ఛగా ఉండేటువంటి చిలుక అనమాట. అంటే స్వేచ్ఛ అనే పదానికి అక్కడ అర్థం ఉండదు, ఆ రకంగా ఉంటుందండి. అంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేస్తే అనుమానము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి, ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి, మాటలు పడాలి తప్పు చేయకపోయినా. సో అది భర్త విషయంలో కూడా కావచ్చు అండి. ఎందుకంటే భరణి నక్షత్రం వాళ్ళకి ఈ కళత్ర దోషము అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. మెజారిటీ ఆఫ్ భరణి నక్షత్రం వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారండి. అంటే అది డైవర్స్ కావచ్చు, ఆర్ ఎలిగేషన్స్ కావచ్చు, టార్చర్ చూడడం కానీ. అంటే ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నానండి. నా దగ్గరికి వచ్చినటువంటి 100 జాతకాల్లో నేను భరణి నక్షత్రం కోసం చేసిన వీడియో చూసి వచ్చిన వాళ్ళు అందరూ అదే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. తర్వాత ఏంటి అంటే కొంతమంది ఏంటి అంటే సూసైడల్ టెండెన్సీస్ కానీ, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో ఏంటో ఇలాంటివి ఉంటాయి భరణి నక్షత్రం వాళ్ళకు. కానీ డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆ తర్వాత అన్ని శుభకార్యాలన్నీ జరుగుతాయి, పిల్లలు సెటిల్ అవుతారు, అన్నీ ఉంటాయి. కానీ ప్రశాంతత అనేటువంటిది ఆ ఆస్పెక్ట్లో, రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో వీళ్ళకు ఉండదు. అది వీళ్ళకి కర్మ ప్రభావం వల్ల వచ్చేటువంటిది. సో భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కూడా ఆ విషయంలోనేనండి. పెళ్లి చేసుకునే కంటే ముందే భరణి నక్షత్రం వాళ్ళు జాతకాలు చూసుకునే కాంబినేషన్స్ని, ఎనర్జీస్ని మ్యాచ్ అయితేనే చేసుకోండి. అంటే ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే శ్రీ గారు, వివాహం అయిపోయిన తర్వాత బాధపడడం కన్నా నేను చెప్పేటువంటిది వివాహం కంటే ముందే ఆ ఉన్నటువంటి కర్మని తొలగించుకోగలిగితే ఆ తర్వాత ఆ ప్రాబ్లం మినిమైజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి విషయాల్లోనూ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. సో పెళ్లి కంటే ముందే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అయితే భరణి నక్షత్రంలో 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళకి ఎవరికైనా శిశువుకి దోషం ఉంటుందండి. 4వ పాదంలో పుడితే మీకు పుట్టిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయని, లేకపోతే ఏదో ప్రాబ్లం అయిందని, మేము దానికోసం ఇలా చేయించాల్సి వచ్చిందని ఖచ్చితంగా పేరెంట్స్ మీకు చెప్పే ఉంటారు. నక్షత్ర శాంతి చేయించకపోతే, నక్షత్ర శాంతి చేస్తే ఆ దోషం పోతుంది, ప్రాబ్లం ఏముండదండి. అండ్ మనం ఒకసారి మన చార్ట్ కనుక గమనిస్తే కనుక ఆవేశము అనేటువంటిది జీవితంలో కాస్త తగ్గించుకోవాలండి. నెంబర్ 2 ఏంటి అంటే మీరు మాట్లాడేటువంటి విధానానికి, అంటే మీకు ఉన్నటువంటి అతి మంచితనానికి కానీ, లేకపోతే మాట్లాడేటువంటి విధానానికి కానీ జనాలు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. యాక్చువల్లీ అదే మీకు వరం, అదే మీకు శాపం కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పేటువంటి కనెక్టివిటీ. సో తర్వాత 3rd and 6th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళే మీ శత్రువులు అవుతారు. ఎలాంటి వాళ్ళు అవుతారు? మీ మేనమామ ఆర్ లేకపోతే బంధువులు, వాళ్ళే మీ మీద ఎలిగేషన్స్ వేస్తుంటారు, వాళ్ళే మీ వెనకాలని మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మొద్దు, మోసపోతారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. 4th లార్డ్ చంద్రుడు ఎప్పుడైతే అవుతారో మంచి గృహయోగం అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతుంది. తల్లితో మంచి రిలేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గొడవలు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయండి. ఈ ఇబ్బందులు ఉంటాయి అండ్ మంచి రిలేషన్ కూడా ఉంటుంది. తల్లి మీద ఆప్యాయత, ప్రేమ, అభిమానం చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఇద్దరికి ఎప్పుడూ క్లాషెస్ అవుతూ ఉంటాయి, అది కూడా ఉంటుంది. 5th లార్డ్ ఎప్పుడైతే రవి అవుతారో తండ్రి కూడా అంతేనండి. తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తి కానీ ఇది కానీ చాలా ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆ పుత్ర సంతాన యోగము వీళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పచ్చు. 1st and 8th లార్డ్ వీళ్ళకి కుజుడు అవుతారు. దీనివల్ల ఏంటి అంటే ల్యాండ్స్ కానీ ఆర్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ కానీ లాస్ అవుతారండి. లాస్ అవ్వడం అంటే వీళ్ళ పేరు మీద పెట్టినటువంటి ఆ ప్రాపర్టీ కానీ ఏదైనా అమ్మేయడం కానీ, తర్వాత లాస్ట్కి వచ్చాక లిటిగేషన్లో పడడం కానీ, కోల్పోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మీరు మీ ఫ్యామిలీలో ఒకవేళ మీరు ఎవరి పేరు మీద పెట్టుకోవాలి ల్యాండ్స్ అనేటువంటి చూసుకోవాలనుకుంటే ఫస్ట్ది ఏంటి అంటే మీ చార్ట్లో కుజుడు ఎలా ఉన్నారు. కుజుడు విమెన్కి ఎప్పుడైతే కుజుడు బాగోరు అంటే ఖచ్చితంగా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 100% కుజుడు ఎలా ఉన్నారో చూసుకోండి. కుజుడు బాగుంటే పర్వాలేదు, ప్రొసీడ్ అయిపోవచ్చు. మిగతా కాంబినేషన్స్ చూసుకుని ఒకవేళ మీకు కుజుడు బాగాలేకపోతే అస్సలు అవాయిడ్ చేయండి. మీ పేరు మీద వాహనాలు కానీ
భూములు కానీ స్థలాలు కానీ ఏది పెట్టద్దు, మంచిది కాదు. 9th and 12th లార్డ్ అయినటువంటి గురుడు కాబట్టి దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్ర దర్శనాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. 10th and 11th లార్డ్ మీకు శని అవుతున్నారు. అంటే ఏంటి అంటే మేజర్గా చెప్పాలంటే కొంతమంది విమెన్కి 10th లార్డ్ శని అయినప్పుడు హోమ్ మేకర్గా చాలామంది ఉంటారు. అంటే బ్రేక్స్ రావడం కానీ, హోమ్ మేకర్గా ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. జాబులో కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి చూడడం కానీ, చిన్న చిన్న జాబ్స్ ఏదైనా చేయడం కానీ ఖచ్చితంగా ఉంటాయి. శని అనేటువంటి ఆయన బాగాలేకపోతే జాబ్ లేకపోవడం, జాబ్ కోసం బాగా ఇబ్బంది పడడం ఇవి కూడా చూస్తారు. 12th లార్డ్ ఇక్కడ మనం గురుడు చూస్తాము. గురుడు 12th లార్డ్ ఎప్పుడైతే అవుతారో విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు పెడతారు కూడా. అండ్ ఈవెన్ వీళ్ళకి డివోషనల్గా మంచి స్థాయికి వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. భగవంతుల్లో లీనమైపోవాలి, మంత్రాన్ని విపరీతంగా చదవాలి, నేను ఎలాగైనా రోజు మానకుండా శివుడికి అభిషేకం చేయాలి, నేను అమ్మవారికి ఎలాగైనా సరే ప్రతిరోజు కుంకుమార్చన చేయాలి, అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించాలి, ఇలాంటి ఒక నిస్వార్థమైనటువంటి భక్తి ఇవన్నీ ఉంటాయండి, జ్ఞానము అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనము భరణీ నక్షత్రం కోసం తెలుసుకున్నాం కాబట్టి నవంబర్ డిసెంబర్ మాసాల్లో వీళ్ళకి ఎలా ఉంటుంది. సో మనం ఒకసారి చెక్ చేయగలిగితే గురుబలము అనేటువంటిది భరణీ నక్షత్రం వాళ్ళకి అట్ ప్రజెంట్ కరెంట్లీ ఇప్పుడు లేదండి. 2027 వచ్చేంత వరకు వీళ్ళకి లేదు. 2027 వచ్చిన తర్వాతనే మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా, అది ఈవెన్ మనీ విషయంలో కానీ, ఫారెన్ ట్రావెల్స్ విషయంలో కానీ, ఆర్ ఎర్నింగ్స్ బాగా పెరగడం కానీ అన్నీ కూడా అప్పుడే ఉంటాయి. అప్పటిదాకా చిన్న చిన్న శుభవార్తలు, జాక్పాట్స్, సక్సెస్ అన్నీ ఉంటాయి, కానీ మెజారిటీ అయితే అక్కడే కనబడుతుంది. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నవంబర్ డిసెంబర్లో వీళ్ళకి శుక్రుడు చాలా బాగా కలిసి వస్తున్నారండి. మాట పట్టింపులు, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పొచ్చు. శుక్రుడు ఎప్పుడైతే బాగున్నారో సినీ నాటక కళారంగాలు, నృత్యగీత వాద్యాది రంగాలు, AI విర్చువల్ రియాలిటీ, క్రియేటివ్ సెక్టార్లో భరణి కూడా అధిపతి శుక్రుడేనండి. సో క్రియేటివ్ సెక్టార్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటుంది ఈ 2 months కూడా. అండ్ ఈవెన్ మనం చెప్పాలి అంటే బుధుడు కూడా కొంతవరకు చాలా బాగున్నారు. వ్యాపార రంగంలో చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడం, మల్టిపుల్ వేస్లో ఆలోచించడం, థింక్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా బాగాలేదండి. ఎందుకంటే అష్టమంలోకి వెళ్తున్నారు. అంటే ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫాదర్ హెల్త్ కోసం బాగా కష్టపడడం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం ఇలాంటివి ఎక్కువగా చూడడం. కానీ రవి అనేటువంటి ఆయన అష్టమంలోకి వెళ్ళిన తర్వాత పనులు చాలా లేట్ అయిపోతాయి. అంటే టైం టు టైం ఫుడ్ కూడా ఉండదు. ఎలా ఉంటుందంటే పని చేస్తారు పొద్దున్న 6 నుంచి రాత్రి 10 దాకా చేస్తారా, ఇంతగా పని అవ్వదు. ఆ పని చేసినందుకు ఉపయోగం ఉండదు. ఆ పనిలో పని ఎలాగైనా చేసేయాలని దాంతో భోజనం చేయరు, ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ రవి బాగా లేనప్పుడు ఖచ్చితంగా చూస్తారండి. కుజుడు అనేటువంటి ఆయన కూడా బాగాలేదు. మేబీ అంటే ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక స్థలం కొనడానికి, ప్రాపర్టీ కొనడానికి, వాహనం కొనడానికి, ఏదైనా వస్తువులు కొనడానికి, జాబ్లో గ్రోత్ కోసం బాగా కష్టపడడం, వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నీ పెట్టడం 100% ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. ఎందుకంటే ఓన్ హౌస్ కాబట్టి. పర్సనల్ చార్ట్లో దశాంతర్దశలు చూసుకుంటే చాలా బాగుంటుంది. శని రాహు యొక్క కంజంక్షన్ 11th హౌస్లో కనబడుతోందండి. దీనివల్ల అంటే వీళ్ళ యొక్క స్థాయి వీళ్ళు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఎలా అంటే నేను మంచి జాబ్లోకి, ఇంకా ఇందాక అనుకున్నాం కదండి కుజుడు కోసం, అలాగా గ్రోత్ కావాలి, ప్రమోషన్ కావాలి, నాకంటూ మంచి ఎర్నింగ్స్ కావాలి, నేను ఇంకా ఎదగాలి, నా పేరు పెరగాలి, ఇలాంటి ఆలోచనలు బ్రాడ్గా వస్తాయి. ఇది యాక్చువల్లీ మంచి సూచన, మంచిదే. అయితే గురుబలము అనేటువంటిది లేదు కాబట్టి భరణీ నక్షత్రం వాళ్ళు ఎవ్రీ డే మానకుండా, మీకు జనరల్లీ అమ్మవారంటే చాలా ఇష్టం ఉంటుంది, శివుడు అమ్మవారంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో లలితా సహస్రనామము కానీ, మహాలింగాష్టకము కానీ ఏదైనా పారాయణ చేయండి, ఏదైనా కన్సిస్టెంట్గా చేయండి, ఖచ్చితంగా మానకుండా చాలా అద్భుతంగా చూస్తారు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా చేయించాలి భరణీ నక్షత్రం వాళ్ళు అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే శ్రీరుద్ర హోమం అనేటువంటి చేయించండి, లేదా వనదుర్గా మహావిద్య చేయించండి, చాలా మంచి గ్రోత్ చూస్తారు. ఈ నవంబర్ నుంచి డిసెంబర్ లోపు శని రాహుల యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి వనదుర్గా మహావిద్య హోమం చేయించండి, చాలా మంచి ఎనర్జీస్ చూస్తారు, చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేటువంటిది కూడా కలిసి వస్తుంది. మరి ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి మీ దగ్గర పరిష్కారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిన డిఫాల్ట్ జాతక చక్రానికి సంబంధించిందండి. సో చాలా మంది ఏంటి అంటే జీవితంలో ఎడ్యుకేషన్ చదివేటప్పుడు వాళ్ళని ఏదో తొందరపాటు నిర్ణయాల్లో ఒక కోర్సులో జాయిన్ చేసేసేయడం కానీ, పెళ్లి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలతో వివాహం చేసేయడం కానీ, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, ఫారెన్ విషయంలో అనేక విషయాల్లో గైడెన్స్ అనేటువంటిది లేక చాలా ఇబ్బందులకు గురవుతుంటారండి. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. మీ యొక్క జాతకాన్ని తీసుకుంటండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.
మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి ఏది రైట్ ఏది రాంగ్ మంచి చెడు ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.